నమస్కారం. ఈరోజు క్లాస్లో మనము డి బ్రోగ్లీస్ మ్యాటర్ వేవ్స్ లేదా డి బ్రోగ్లీస్ హైపోథిసిస్ గురించి తెలుసుకుందాం. డి బ్రోగ్లీ యొక్క ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ టు ఫిజిక్స్ ఈజ్ హైపోథిసిస్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్ అంటే పదార్థానికి, ఏదైనా పదార్థానికి వేవ్ నేచర్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్ నేచర్ రెండూ ఉంటాయని చెప్పడం జరిగింది. సో దానికి ఇక్కడ డిస్క్రైబ్ చేశారు చూడండి. ఏ మూవింగ్ బాడీ బిహేవ్స్ ఇన్ సర్టెన్ వేస్ యాజ్ దో ఇట్ హ్యాస్ ఎ వేవ్ నేచర్. అంటే నార్మల్ ఒక ఫిజికల్ బాడీ పార్టికల్ అని చెప్పొచ్చు, అది మూవ్ అవుతూ ఉంటే కనుక అది దానికి వేవ్ నేచర్ కూడా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ కూడా ఉంటుంది. దీన్నే మనము డ్యూయల్ నేచర్ అని చెప్తాం. లైట్కి ఎలా అయితే పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ ఉందని ప్రూవ్ అయిందో, ఈ మ్యాటర్కి అంటే పార్టికల్స్కి కూడా వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ రెండూ ఉంటాయి అని చెప్పి డి బ్రోగ్లీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్పెరిమెంటల్గా దీన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో మ్యాటర్ అంటే పదార్థము, మ్యాటర్కి సంబంధించినటువంటి వేవ్ కాబట్టి, వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యాటర్ వేవ్స్ అని పిలుస్తాం. సో దీన్ని డి బ్రోగ్లీ రెండు ఫేమస్ ఈక్వేషన్స్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. వన్ ఈజ్ మ్యాక్స్ ప్లాంక్ ఈక్వేషన్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సెకండ్ వన్ ఈజ్ ఐన్స్టైన్స్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. రెండు ఈక్వేషన్స్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎనర్జీనే ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ని ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ హెచ్ న్యూ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. దాని నుంచి న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఫ్రీక్వెన్సీని సి బై ల్యాండాగా రాయొచ్చు. ల్యాండా అంటే వేవ్ లెంత్. సో హెచ్సి బై ల్యాండా ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. దాని నుంచి ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంసీగా మనం రాయొచ్చు. ఇక్కడ ఎం అంటే మాస్, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. సో ఎం ఇంటూ సిని, మాస్ ఇంటూ వెలాసిటీని మూమెంటమ్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. దేర్ఫోర్ ల్యాండా ఈక్వల్స్ టు హెచ్ బై పిగా రాయొచ్చు. ఇన్ కేస్ ఆ పార్టికల్ కనుక సి వెలాసిటీతో కాకుండా ఎనీ వెలాసిటీ వితో మూవ్ అవుతూ ఉంటే దెన్ ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవిగా రాస్తాం. సో ఏదేమైనా కానీ ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై పి అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే హెచ్ అనేది కాన్స్టెంట్, కింద పి డినామినేటర్లో పి ఉంది. పి అంటే ఎం ఇంటూ వి. అంటే మాస్ పెరిగితే ల్యాండా తగ్గిపోతుంది, అలాగే వెలాసిటీ పెరిగిన ల్యాండా తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ పార్టికల్ కదలకుండా ఉంటే, అంటే వెలాసిటీ v ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడేమవుతుంది? ల్యాండా ఇన్ఫినిటీ అవుతుంది. ల్యాండా ఇన్ఫినిటీ అవుతుంది అంటే దెర్ ఇస్ నో వేవ్ నేచర్ అని అర్థం. అంటే కదలకుండా ఉండేటటువంటి పార్టికల్కి ఎటువంటి వేవ్ నేచరు ఉండదు. ఓన్లీ కదిలేటటువంటి పార్టికల్స్కి మాత్రమే వేవ్ నేచర్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సబాటమిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవి ఉన్నాయనుకోండి, వీటికి మాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాండా అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సిగ్నిఫికెంట్గా వేవ్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సబాటామిక్ పార్టికల్స్ లేదా అటామిక్ లెవెల్ పార్టికల్స్కి ఈ వేవ్ నేచర్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఎవ్రీ కేస్. సో ఈ ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి ఫార్ములాని లేదా ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై పి ఫార్ములాని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో మనం చూపించవచ్చు. ఇఫ్ ఇట్ కన్సిడర్ ఎనర్జీని కనుక మనం కన్సిడర్ చేస్తే దెన్ ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2mEగా రాయొచ్చు. ఎం అంటే మాస్, ఈ అంటే ఎనర్జీ. అలాగే మనము ఇన్ టర్మ్స్ ఆఫ్
పొటెన్షియల్ అండ్ ఛార్జ్ రూపంలో రాయాల్సి వస్తే లాంబ్డా ఈక్వల్ టు h/√2m/qv రాస్తాం. ఇక్కడ q అంటే ఛార్జ్, v అంటే పొటెన్షియల్, నాట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈస్ జస్ట్ పొటెన్షియల్ అంటే వోల్ట్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఇన్ కేస్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఆర్ హీట్ ఇన్వాల్వ్ అయిన చోట మనం రాయాల్సి వస్తే దెన్ లాంబ్డా ఈక్వల్ టు h/3m/kT అని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ k అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. T అనేది అబ్సల్యూట్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఒకవేళ మనకి ఎప్పుడైనా టెంపరేచర్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా కెల్విన్స్లోకి మార్చుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకే యూనిట్లో మనం వర్కౌట్ చేయాలి. అంటే జనరల్గా మనము SI యూనిట్స్లో మాత్రమే వర్కౌట్ చేస్తాము. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అన్ని క్వాంటిటీసు SI యూనిట్స్లో ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు మనకి డి బ్రోగ్లీ ఏం చెప్పాడు, ప్రతి మ్యాటర్కి కూడా పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ అని ఉంటుంది అని చెప్పాడు. బట్ రెండింటికి క్వైట్ కాంట్రరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే పార్టికల్ అనేది ఏదో ఒక చోట ఉంటుంది, ఒక చోట పెడితే ఒక చోట ఉంటుంది. వేవ్ అలా కాదు, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ స్పేస్, ఒక చోట ఉండదు, ఓవరాల్ స్పేస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అండ్ పార్టికల్కి సర్టెన్ మాస్ ఉంటుంది, సర్టెన్ వాల్యూమ్ ఉంటుంది. అది వేరేజ్ వేవ్కి మాస్ ఉండదు అండ్ ఒక పర్టికులర్ వాల్యూమ్ అంటూ ఉండదు. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ది స్పేస్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒక పార్టికల్ని ఒక ప్లేస్లో ఒక టైంలో పెట్టినట్లయితే అదే టైంలో అదే ప్లేస్లో వేరే పార్టికల్ని పెట్టడానికి అవ్వదు. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ వేవ్స్ ఒకే టైంలో ఒకే ప్లేస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్నైనా మీరు పెట్టచ్చు. కాబట్టి క్వైట్ కాంట్రరీ ప్రాపర్టీస్ ఉండేటటువంటి వేవ్ నేచర్ని పార్టికల్ నేచర్ని కంబైన్ చేయడం కోసము, అంటే కలిపి డిస్క్రైబ్ చేయడం కోసము ఏం చేశారంటే ఒక పార్టికల్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేవ్స్ యొక్క కాంబినేషన్ ఆర్ సూపర్ పొజిషన్గా డిస్క్రైబ్ చేశారు. అంటే ఒక పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆర్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్లేన్ వేవ్స్ విత్ స్లైట్లీ డిఫరింగ్ ఫ్రీక్వెన్సీస్. స్లైట్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండేటటువంటి వేవ్స్ అన్నీ, చాలా వేవ్స్ని కలిపితే వచ్చేటటువంటిదే మనకి పార్టికల్ అని చెప్పడం జరిగింది. సో పార్టికల్ ఒక చోట ఉంటుంది కదా, ఏదో టైంలో ఒక చోటే కదా ఉంటుంది, మరి వేవ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి కదా. సో దానికోసం ఏం చేశారంటే ఈ అన్ని వేవ్స్ సూపర్పోజ్ అయిన తర్వాత మనకి ఒక్క చోట మాత్రమే, అంటే ఒక స్మాల్ రీజన్ ఆఫ్ స్పేస్లో మాత్రమే ఆ వేవ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా ఇంటర్ఫియర్ అవుతాయి. మిగతా ప్లేస్లో అంతా కూడా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే జీరో ఇంటెన్సిటీ, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే అన్ని యాంప్లిట్యూడ్స్ యాడ్ అయిపోయి మనకి అక్కడ పీక్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఓన్లీ అ సర్టెన్ రీజన్ ఆఫ్ స్పేస్లో మాత్రమే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి అక్కడ మాత్రమే పార్టికల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మిగతా అంతా కూడా జీరో ఉంటుంది కాబట్టి పార్టికల్ లేదు. సో పార్టికల్ని ఒక ప్లేస్లో ఉందని చెప్పడానికి ఈ విధంగా సూపర్ పొజిషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేవ్స్ విత్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్గా చెప్పడం జరిగింది. సో దీన్నే ఈ ఒక్క చోట మాత్రమే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి మిగతా అన్ని చోట్ల డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగేటటువంటి దీని కాన్సెప్ట్ని ఏమంటామంటే వేవ్ ప్యాకెట్ అంటాం. వేవ్ ప్యాకెట్. సో ఎక్కడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుందో అక్కడ మాత్రమే మనకు వేవ్స్ కనిపిస్తాయి, అక్కడే పార్టికల్ ఉన్నట్టు లెక్క. దాన్నే ప్యాకెట్ అంటాం. వేవ్స్ ఉండేటటువంటి ప్యాకెట్ కాబట్టి వేవ్ ప్యాకెట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆ వేవ్ ప్యాకెట్లో ఏముంటాయి, చాలా ఇండిపెండెంట్ వేవ్స్ ఉంటాయి. ఒక్కొక్క వేవ్కి ఉండేటటువంటి వెలాసిటీని ఫేజ్ వెలాసిటీ అంటారు. ప్రతి వేవ్కి ఒక సర్టెన్ వెలాసిటీ ఉంటుంది కదా, ఆ వెలాసిటీని ఫేజ్ వెలాసిటీ అంటారు. అలాగే మొత్తం అన్ని వేవ్స్కి కలిపి ఒక వెలాసిటీ ఉంటుంది,
ఆ వెలాసిటీని మనం పార్టికల్ వెలాసిటీ అని కానీ లేదంటే గ్రూప్ వెలాసిటీ అని కానీ పిలుస్తాం. గ్రూప్ వెలాసిటీ అన్న పార్టికల్ వెలాసిటీ అన్న ఒకటి. ఎందుకంటే ఆ గ్రూప్లో ఉండేటటువంటి వేవ్స్ అన్నీ కలిపి ఒక సర్టెన్ స్పీడ్ తోటి వెళ్తూ ఉంటాయి. సో ఫేజ్ వెలాసిటీ అంటే అర్థమైంది కదా, దీన్నే వేవ్ వెలాసిటీ అని కూడా అంటారు. దాన్ని V∗P తోటి రిప్రజెంట్ చేస్తారు. ఈ డెరివేషన్ అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో V∗P ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఏమంటే ω/k. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, యాంగులర్ వెలాసిటీ అని కూడా పిలవచ్చు. ఒమేగా దీనికి యూనిట్స్ వచ్చి రేడియన్ ఇన్వర్స్ వస్తుంది. అండ్ k అనేది 2π/λ. ఇక్కడ k ఈక్వల్స్ టు 2π/λ. ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ అంటాం. k అనేది 2π/λ. ఆ ω/k చేస్తే మీకు ఫేజ్ వెలాసిటీ వస్తుంది. అండ్ గ్రూప్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ dω/dk. యాక్చువల్గా dt అని రాశారు, సో ఇట్ ఈస్ మిస్టేకెన్, ఇట్ ఈస్ dk. Vg ఈక్వల్స్ టు dω/dk. అది కరెక్షన్ చేసుకోండి. అంటే జస్ట్ ω/k అబ్సల్యూట్ వాల్యూస్ని రేషియో చేస్తే మీకు ఫేజ్ వెలాసిటీ వస్తుంది. అదే డెరివేటివ్ చేస్తే మీకు గ్రూప్ వెలాసిటీ వస్తుంది. గ్రూప్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ పార్టికల్ వెలాసిటీ ఆర్ ద వెలాసిటీ విత్ విచ్ ద వేవ్ ప్యాకెట్ మూవ్స్ ఆర్ ద వెలాసిటీ విత్ విచ్ ద పార్టికల్ మూవ్స్. ఈ వెలాసిటీనే మనం మెజర్ చేయగలిగినటువంటి వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీని మనం మెజర్ చేయలేం. ఈ గ్రూప్ వెలాసిటీ ఎప్పుడూ కూడా స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా తక్కువగానే ఉంటుంది. వెరాజ్ ఫేజ్ వెలాసిటీ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ థియరిటికల్ వెలాసిటీ, ఇట్ ఈస్ నాట్ మెజరబుల్ క్వాంటిటీ. గ్రూప్ వెలాసిటీని మనం మెజర్ చేయొచ్చు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. క్యాలిక్యులేట్ స్పీడ్ అండ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ whose kinetic energy is 1.8 ఎలక్ట్రాన్ వోల్ట్. కెనెటిక్ ఎనర్జీ ఇచ్చారు 1.8 ఎలక్ట్రాన్ వోల్ట్. మనల్ని ఏం అడుగుతున్నారు? స్పీడ్ అడుగుతున్నారు, అలాగే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అడుగుతున్నారు. సో దీనికి మనం డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. లాంబ్డా ఈక్వల్ టు h/√2me. ఎనర్జీ ఇచ్చేసారు కాబట్టి 2me వేసుకోవచ్చు. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 9.1 × 10⁻³ kg. ఆ కాన్స్టెంట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనము. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఎనర్జీ బదులు √2meలో ఈ బదులు 1.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ డైరెక్ట్గా వేయకూడదు, దాన్ని జౌల్స్లో కన్వర్ట్ చేసుకొని వేసుకోండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్స్ టు 1.6 × 10⁻19 జౌల్స్ కాబట్టి సో 1.8 × 1.6 × 10⁻19 వేసుకోవాలి అక్కడ. m ఇప్పుడు చెప్పాను. అండ్ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది క్యాలిక్యులేట్ చేస్తే మీకు లాంబ్డా వస్తుంది. ఆ లాంబ్డా నుంచి మీరు ఏం చేయొచ్చు? లాంబ్డా ఈక్వల్ టు h/mv వేసి వీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ రాకపోతే మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం.